నిజం న్యూస్ కి స్వాగతం. పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను ఆధునీకరించి పక్కాగా నిర్వహించేందుకు ఇళ్ల స్థలాలు వివాదాలకు చెక్ పెట్టేందుకు సాక్షా కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ విజేంద్రి బోయి అన్నారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నేషనల్ జియో స్పెషియాలజీ నాలెడ్జ్ బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మెడరైజేషన్ ప్రోగ్రామ్ DILRMPలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ నక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర రెవెన్యూ పురపాలక శాఖల ద్వారా ఈ సర్వే నిర్వహించనున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా మంగళవారం ప్రారంభం చేస్తున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్, జడ్చర్ల పట్టణాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పట్టణాల్లో ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారు. అనంతరం దశల వారీగా మిగతా పట్టణాల్లో అమలు చేయనున్నట్లుగా తెలిపారు. లైడార్ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాది పాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను, నీటి వనరులు, ఏరియల్ సర్వే, క్షేత్ర సర్వే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గోపాల్ సార్, గోపాల్ గారు పిలుస్తా ఉన్నారు. సుమారుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్ నడుస్తుంది మేడం. మరి దీనిపైన టౌన్ లో కూడా మేడం చాలా ప్లాట్స్ డిస్ప్యూట్ లో ఉన్నాయి. ఓఆర్ఐ ఇస్తారు. ఓఆర్ఐ ద్వారా వారు వచ్చి మన వార్డ్ లెవెల్ కానీ, జోన్ లెవెల్ కానీ ఏదైతే మేము డైరెక్షన్ చేస్తామో గ్రిడ్ వైజ్ ఒక్కొక్క మాస్ ప్లాన్ ఒక్కొక్క नक्शा पोर्टल पर प्रकाशित कर अर्बन प्रॉपर्टी कार्ड भी दिया जाएगा, जिसमें आपकी प्रॉपर्टी संबंधित दस्तावेज सुरक्षित तो लोगों के अधिकार सुरक्षित। संपत्ति के अंदर కేంద్ర మంత్రివర్యులు ప్రజలే దేవుళ్ళు అంటూ ప్రజలకు ఓకే, మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల పట్టణంలో, అదేవిధంగా కొడంగల్లో ఈరోజు ఈ నక్ష పైలట్ కార్యక్రమం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 10 మున్సిపాలిటీస్లో ఇది జరుగుతుంది. ఈ నక్ష కార్యక్రమంలో 3 దశలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏరియల్ సర్వే మనకి మొత్తం పట్టణంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిజిటల్ సర్వే చేస్తుంది. దాని తర్వాత ఆ డేటా పట్టుకొని ఫీల్డ్ సర్వే ఒకటి చేస్తారు. దీనికి టీమ్స్ కూడా ఫామ్ చేసి మొత్తం ప్రతి ప్రాపర్టీని విజిట్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఓనర్షిప్ ఏమిటి అనేది వాళ్ళ దగ్గర ప్రజల నుంచి కూడా తీసుకుంటారు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా నోటిఫై చేసి పబ్లిష్ చేశాక ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. దాన్ని కూడా వెరిఫై చేసి దాని మీద దాని రిజల్యూషన్, పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్వే అనేది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. వెంటనే ఆ ఏరియల్ సర్వే కూడా మొదలవుతుంది. ప్రాజెక్టు దాదాపు 1 year వరకు అవుతుంది. ఏరియల్ సర్వే, ఫీల్డ్ సర్వే అన్నీ కలుపుకొని.